2010 లో అయింది మ్యారేజ్? 10 కాదు సార్, 22 సార్. సారీ 20. ఆ పెళ్లి ఎప్పుడు అయింది? అంతకు ముందు 22 నే ఫిబ్రవరి. 2 నెలల తేడాకి అటు ఇటు చేసేసుకున్నాడు. అంత ధైర్యం ఏంటి అబ్బాయికి? తెలీదు మేడం. ఇంకేం కేసులు వేసారమ్మా మీరు? ఆ 2 కేసులో పెట్టాము. ఏదో ఒకసారి ఇవ్వండి. ప్రెగ్నెన్సీ లేదమ్మా? లేదు సార్. అసలు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉన్నాం కానీ లేదు మేడం ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఈ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు అనేది నిజమేనమ్మా? నిజమే సార్. నాకు థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్సే నాకు కాంటాక్ట్ అయ్యి ఫొటోస్ అవి పంపించారు మేడం. ఆ ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? మీకు పంపించడం ఏంటి? అంటే వాళ్ళకి తెలుసు మ్యారేజ్ నన్ను చేసుకున్నాడు అని. మరి ఏదైనా మళ్ళీ వాళ్ళ కూతురునిచ్చి మరీ చేసుకున్నారు? వాళ్ళు చేయలేదు మేడం, తినే వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి చేశాడు. అక్కడ కూడా కిడ్నాపే, అంత అన్ని కిడ్నాప్లే అంతే కదా? లేపుకుని రావటం, పెళ్లి చేసుకోవటం. ఆ అమ్మాయికి అన్ని తెలిసి చేసుకుంది. ఆ అమ్మాయికి తెలుసు కానీ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. ఫస్ట్ హస్బెండ్ వైఫ్ తో కలిసి ఉంటున్నాడా? ఇప్పుడు లేడు మేడం. ఆవిడ వదిలేసి ఎంతకాలం అయింది? సేమ్ ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎప్పుడైతే తెలిసిందో మా ఫస్ట్ అమ్మాయికి నాకు అప్పుడే వదిలేసి. సో ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడమ్మా? లేదు సార్. ఆ అమ్మాయికి ఇవ్వలేదు, నీకు డైవర్స్ ఇవ్వలేదు. సో ఎవరికి డైవర్స్ లేదు, థర్డ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. ఫస్ట్ అమ్మాయి అయితే కనుక కాంటాక్ట్ లో లేదు, అతను కావాలని ఆ అమ్మాయి కోరుకోవట్లేదు. అది నాకు తెలియదు సార్. ఫస్ట్ అమ్మాయి ఏమనుకుంటుందో నాకు కాంటాక్ట్. నీవు అయితే కావాలి. థర్డ్ అమ్మాయి కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు కదా? ఆ అమ్మాయి కాంటాక్ట్ అవ్వట్లే మేడం. నేనే బై మిస్టేక్ ఏదో చేసినట్టు ఆ అమ్మాయి నాతో కాంటాక్ట్. కాదు, మీకు పెళ్లి రిజిస్ట్రేషన్ అయిందా? లేదు మేడం, టెంపుల్ లో అయ్యింది. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయి. ఇది దాంట్లో మార్చుంటున్న ఫోటోలు ఉన్నాయా? ఫస్ట్ అమ్మాయి ఉన్నాయి. సాక్షులు వచ్చారా మీ పెళ్లికి? మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు. ఓకే, గట్టిగానే. కాదమ్మా, లవ్ మ్యారేజ్ కి మహిళా సంఘాల వాళ్ళు వచ్చి ఉన్నారా? వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం మేడం ఇద్దరం. ఆర్య సమాజ్ లో పెళ్లి చేశారా? టెంపుల్ లో చేశారు మేడం. ఈ అబ్బాయికి అంత ధైర్యం ఏంటి? సరే, ఇదేదో 22 పంచాయతీ, 23, 24, 25 3 years అయిపోయింది. ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదా? ఇదేదో వదిలించుకొని లైఫ్ చూసుకోవాలి కదా. తను డైవర్స్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు మేడం. రీసెంట్ గా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుందమ్మా, కోర్టుకి వెళ్తుంది, కోర్టులో తెలుసుకోండి అంటున్నాడు ఎస్ఐ. కానీ నాకు స్టేషన్ లో న్యాయం జరగట్లేదు మేడం. అతన్ని పిలిపించేసి నీకు డైవర్స్ ఇప్పిస్తే చాలా? డైవర్స్ కావాలి మేడం. అతను వద్దు నీకు? నువ్వు డైవర్స్ కేసు వేసావుగా? వేసినా కూడా నాకు అక్కడ కూడా ఎలాంటి జరుగుతలేదు మేడం. వస్తాడు, ఒకసారి సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు. మీడియేషన్ జరిగిందా డైవర్స్ కేసులో? కౌన్సిలింగ్ జరిగింది? లేదు మేడం. యాక్చువల్ కౌన్సిలింగ్ ఉంటుంది. మరి మీరు కౌన్సిలింగ్ అడిగి మీరు మ్యూచువల్ చేయించేసుకుంటే అయిపోద్ది కదా. తను అవి కూడా నేను ఇవ్వను అంటున్నాడు మేడం. వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడా? తను ఎవరో హైకోర్టు లాయర్ని పెట్టుకొని ఆడుతున్నాడు మేడం గేమ్ మొత్తం. సెకండ్ మ్యారేజ్ హైకోర్టు లాయర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నాడా సెటిల్మెంట్ చేయకుండా? వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నాడంట మేడం. స్టేషన్ బెల్ తీసుకొని వచ్చాను, హైకోర్టు లాయర్ చూసుకుంటున్నాడు నాది. ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టుగా అయితే ఈ రోజు మా దగ్గరికి వచ్చి ఉండేదానువా? సార్ నేను తను మ్యారేజ్ చేసుకున్నా చేసుకోపోయినా నేను వద్దామనే కాంటాక్ట్ అయ్యాను సార్. అలా కదా, డైవర్స్ గురించి కావాలని ఫైట్ చేసి ఉండేదాను, లేదంటే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు ఇంకా అతను వద్దు, నాకు డైవర్స్ కావాలని అడుగుతున్నావు? అవును సార్, తను థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి నాకు వద్దాను. థర్డ్ మ్యారేజ్ చేసుకోకుండా ఎక్కడో గాలివాటం అలా తిరిగినా పర్లేదా నీకు? తిరగడం అంటే సార్ అసలు ఫస్ట్ మ్యారేజ్ దాచిపెట్టినందుకే నువ్వు డైవర్స్ అడగాలి. 2 నెలలకే వచ్చావు కదా బయటికి, ఫస్ట్ మ్యారేజ్ తెలిసిందని. వచ్చేసాను మేడం, కరెక్టే. కానీ ఫస్ట్ అమ్మాయికి నాకు డైవర్స్ ఇచ్చినా అని చెప్పిండు మేడం వాళ్ళ డాడీని తీసుకొచ్చి. ఓహో, ఫస్ట్ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాను, అమ్మాయితో కలిసి లేను. నేను పేపర్స్ చూపెట్టని అడగలేదు. అది ఎంతకాలం ఉన్నారు మరి అలాగా పెళ్ళయ్యాక? అసలు అబ్బాయి మ్యారేజ్ గురించి నాకు 2 months తర్వాత తెలిసిందండి అన్నావు. మరి ఇప్పుడు మా నాన్నకి తెలిసండి అంటావేంటి? వాళ్ళ నాన్నకు మేడం, వాళ్ళ నాన్న మూడో అబ్బాయి వాళ్ళ నాన్నకి, మూడో అమ్మాయి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళ నాన్న. ఇప్పుడు ఈ మూడో పెళ్లి ఫోటోలు ఉన్నాయా మన దగ్గర? చూపెట్టు. అమ్మాయి డైవర్స్ కేసు వేసిందా? లేదు మేడం, వేయలేదు. మరి అమ్మాయి ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి తెలీదు. అమ్మాయి అంటీ అంటున్నట్టు ముట్టినట్టు ఈ అమ్మాయితో మాత్రం జత కలగట్లేదు వాటితో ఫైట్ చేయడానికి, అంతే కదమ్మా? మూడో అమ్మాయి కూడా నీకు హెల్ప్ చేయట్లేదా? ఆ అమ్మాయి రిటర్న్ నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది మేడం. ఏమని? నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నా భర్తని? ముందు అయిపోయింది కదమ్మా మీది, నువ్వేం చేయగలవు? పాస్ట్ ను మార్చలేవు కదా. అంతే, వాళ్ళు నోటికి వచ్చినట్టు వాడతారు వాళ్ళు. ఇంకా టూ మచ్. అక్కడైతే పెద్దోళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళైతే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వీడేంటమ్మా రేస్ గుర్రం? అసలు ఇంత ధైర్యం వీడికి? అసలు ఆడ ఎనర్జీ ఏంది? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఇది అమ్మాయి. ఆ ఫోటో చూపించింది కాదు, ఆ థర్డ్ మ్యారేజ్ ది ఉందా? చూడండి. ఏం చేస్తాడమ్మా ఇతను? ఇప్పుడు ఆర్గానిక్స్ దాంట్లో జాబ్ చేస్తాడు. ఎక్కడ ఆర్గానిక్స్? రామంతపూర్ సైడ్ అని తెలిసింది సార్. ఇది కూడా ఆర్య సమాజ్ పెళ్ళి, మామూలు పెళ్లి ఒకటి చేసుకునేటట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా అని అడుగుతున్నా. కలిసే ఉన్నారా? మరి ఈ అమ్మాయిని పట్టుకుని 4 వీక్తే అయిపోద్దిగా. అసలు అమ్మాయిని స్టేషన్ కాడికి తీసుకురావట్లేదు మేడం. నేను ఎస్ఐని అడిగినా కూడా అమ్మాయి ఎందుకు వస్తుంది అమ్మా, అమ్మాయి రాదని మాట్లాడుతున్నాను. వర్క్ ప్లేస్కి వెళ్ళమ్మా, ఆఫీస్కి వెళ్ళి అక్కడ. యాక్చువల్లీ నీకు ఫస్ట్ వైఫ్ హెల్ప్ చేస్తే స్ట్రాంగ్ కేసు ఇది. ఆ అమ్మాయి అసలు హెల్ప్ చేసేటట్టు ఏం కనిపించట్లేదు మేడం. ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ దగ్గర మేడం. ఓహో.
ఇవన్నీ బాగానే సంపాదించారు నా ఫోటోలు. అంటే అక్కడ థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పంపించారు మేడం. ఈ అంగీకార పత్రం ఏంటి, ఎవరిది ఇది? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సార్, ఫస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయి ఎందుకు ముందుకు రావట్లేదు ఇప్పుడు? ఇదేంటి సుందరయ్య నగర్లో నిచ్చి పెళ్లి కొడుకు ఇతనేనా? పేపర్లో కూడా వచ్చిందా? పేపర్కి వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది మేడం. 3 పెళ్లిళ్ళు చేసుకుని మరి యువతతో ప్రేమైన, ఒకరికి తెలియకుండా ఒకరితో అద్దెల్లో కాపురం, మీడియా ఎదుట 3వ భార్య తల్లిదండ్రుల ఆవేదన. ఎవరు 3వ భార్య తల్లిదండ్రుల? మరి నువ్వు వాళ్ళు బాధపడట్లేదు, వాళ్ళు హ్యాపీ అని అన్నా? లేదు సార్, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్సే పేపర్ కా వాటికి. ఆ అమ్మాయే రెబెల్ గా అయ్యి వెళ్ళిపోయి చేసుకుంది. మీడియా ఎదుట 3వ భార్య తల్లిదండ్రులు. ఓహో, ఈవిడేమి కాదు, ఈవిడ హ్యాపీ అనమాట. అమ్మో, అన్ని పేపర్లు వచ్చిందిరా. అదే వాళ్ళు కిడ్నాప్ కేసే వేశారు అన్నారు కదా. వాళ్ళు కిడ్నాప్ కేసు ఒకటి కొట్టుకున్నారు మేడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకొని స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ అయ్యారు వాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళు చెప్పారంట, మేము బాగానే చూసుకుంటాము, మా అబ్బాయికి మ్యారేజ్ కాలేదు, అవి షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పారంట. అమ్మ, కాశీబుగ్గ సుందరయ్య నగర్ కు చెందిన సుప్రియ ప్రేమించుకుని 2022లో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితం 2 ఏళ్ల వరకు సాఫీగా సాగింది. శ్రావణిని 2వ వివాహం చేసుకోగా వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇవ్వలేదు మరి పేపర్లో విడాకులు ఇచ్చాడని పెట్టారు సార్, కానీ డైవర్స్ అనేవి నాకు ఇప్పటి వరకు రాలేదు. నీకు రాకపోతే రాకపోయినాయి. ఆ ఫస్ట్ మ్యారేజ్ విడాకులు అయినాయి అని ఒప్పుకుంటే నువ్వు లీగల్ గా వ్యాలిడ్ అవుతావు. థర్డ్ ఆవిడ మీద నువ్వు కేసు వేయొచ్చు. మరి అదేదో కనుక్కోపోయావా? ఆ అమ్మాయి అసలు నాకు కాంటాక్ట్ అవ్వట్లేదు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి డైవర్స్ తీసుకొని ఉంటది, లేకపోతే కాంటాక్ట్. ఎందుకమ్మా ఇక్కడ రాశాడు మేడం, ఏది 3వ పెళ్లి చేసుకున్నట్టుగా తెలియడంతో తన భర్త చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి చేసిందిగా, ముందుకు వచ్చిందిగా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, పోలీసు వాళ్ళు రమ్మన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళట్లేదంట సార్. ఇలా కూడా తనకి ఫేవర్ గా మారింది అని అంటున్నారు మేడం వరంగల్లో వాళ్ళు. తనకి సపోర్ట్ చేస్తుంది ఆ అబ్బాయికి, నా దగ్గర ఇన్ఫర్మేషన్లు తెలుసుకో. ఇది ఫస్ట్ వైఫ్? ఫస్ట్ వైఫ్. ఈ కొలాజ్ చేసి ఎవరు పెట్టారు? నువ్వేనా తయారు చేసింది అన్ని పెళ్లిళ్ళు? లేదు సార్, థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పెట్టారు, వాళ్ళే పేపర్కి ఇచ్చారు. ఇది కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలమ్మా. అసలు ఏం చేస్తారులే అనుకుంటున్నట్టున్నాడు. వీళ్ళు కంగారు పడుతున్నారు అర్జెంట్ గా. పెళ్లి కొడుకు ఒకటే, పెళ్లి కూతురు మారుతా ఉన్నాయి ఫోటోలు అప్పటి నుంచి సేమ్ గెటప్. ఫస్ట్ భార్య. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా అతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, అంతేనా? వచ్చాడు మేడం, తీసుకొచ్చి లోపలేసారు. నైట్ 11:30-12 గంటలకు స్టేషన్ బెల్ తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి. అంత ఇంకెవరేం రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కోర్టుకి వేసినామమ్మా, కోర్టులో తెలుసుకోండి, అదొక్కటే ఆన్సర్ మేడం. 3వ ఆమెకు అన్ని తెలుసు అన్నట్టుగా ఎక్కడ ఏ న్యూస్ పేపర్ లో కూడా లేదమ్మా. పేపర్లో ఇవ్వలేదు. ఓకే, 3వ ఆమెను కూడా మిమ్మల్ని అందరినీ ఎలా అయితే కలుగప్పాడో అలాగే కలుగప్పినావు. మరి నువ్వు ఎలా చెప్తున్నావు 3వ ఆమెకు అన్ని తెలుసండి మా గతం గురించి, పెళ్లి గురించి? ఆడబిడ్డ మాట్లాడేది నేను రికార్డ్ చేసుకున్నా మేడం. ఆహా, ఆ అమ్మాయి ఫోన్ చేసి తిడుతుందంట ఈ అమ్మాయిని. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా అప్పటి నుంచి. తర్వాత తిట్టడం అనేది వేరే ఆనవాయితీ అనుకోండి. అంటే పేపర్లు అన్నిటిలో మాత్రం 3 బాధితులే. పేపర్లో ఇచ్చింది థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మేడం, వాళ్ళు అది మెన్షన్ చెయ్యలేదు. బట్ మా ఆడబిడ్డ నాకు చెప్పేది నేను రికార్డ్ చేసుకున్నా, ఆ రికార్డ్ అనేది నా దగ్గర ఉంది. ఇప్పుడు 3వ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని గివింగ్ రిలేషన్ లో ఉన్నామని పోలీసు వాళ్ళకి చెప్పిరంట. అవి నేను అడిగాను, తను నాకు కాల్ చేస్తే, అది కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. మాకు విడాకులు ఇచ్చినావంటే ఇవ్వలేదు అన్నాడు. మరి మీరు గివింగ్ రిలేషన్ లో ఉన్నారని నేను అడిగా. లేము, నన్ను పైన కూర్చోబెట్టిరా, మన కింద కూర్చోబెట్టారు పోలీసు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.